ఏంది పటేలా ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి. జనని ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. మొన్న రీసెంట్గా విడుదలైన వీడియో చూసారు కదా, పాలేరమ్మ ఒక్కసారి రా. అది చాలా హిట్ అయింది. అందులో నాకు వైఫ్గా చేసిన హారిక వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. ఇక మా చిట్టి అందులో హీరోయిన్గా వేసింది, రెగ్యులర్ ఇంట్లో హీరోయిన్గా వేస్తుంది. అంటే నా కోడలు. ఇక హారిక వాళ్ళ ఇల్లు అయితే చిన్న ఇల్లు. చూద్దాం వాళ్ళ ఇంటికి వెనక ఎట్లా రిస్క్ చేసుకుంటుందో. హాయ్. ఇగో ఈమెనే చూసారుగా, హారిక వాళ్ళ చిన్న ఇల్లు కానీ పెద్ద మనసు. మమ్మల్ని పిలిచింది, ఇక మా కోడలతో సహా వచ్చినాం. ఇంకా అంత బాగానా? చెప్పు హారిక గారు. బాగా అన్న, బాగున్నారా మీరు? సర్ప్రైజ్ అనుకోకుండా మీకు సస్పెన్స్ ఉండాలని వచ్చింది. హారిక గారు బీర్ తెప్పిస్తారు అనుకుంటే టీ వస్తుంది. తెప్పిస్తాను, ఫస్ట్ చాయ్ అయితే తాగదు. ఏ ఊకో మామయ్య, ఎప్పుడు బీర్లు ఏడికైనా అదే పనా? జోగురా, బీర్ అనగానే ఆమె తెప్పిస్తామని నవ్వుతాం. ఇప్పుడు గట్లనే అంటావు. ఇప్పుడు వాళ్ళు చూసేటోళ్ళు ఏమనుకుంటారు? తాగోతాడు కావచ్చు అని అనుకుంటారు. అనుకుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అలా తెప్పిపడ్డ అంతేనా? చెప్పమ్మా. పాలేరమ్మ ఒక్కసారి రా అన్న సినిమా హిట్ అయింది కదా, మనం తీసింది. నీకు ఎట్లా అనిపించింది? మంచిగానే ఉంది అన్న. కాకపోతే ఇక మా వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని అన్నారు. చెప్పిన ఇక వాళ్ళకు కూడా నెక్స్ట్ తీసే వీడియో బాగానే తీస్తాము. ఇక అనుకోకుండా అన్న పోసి వేసిండు, ఇది ఒక్కటే చెయ్యి అనుడికి చేసిన అని చెప్పిన. బంతి పూలెక్క భలే ఉండేవి హారిక. నీకు మొగుడు లేడు, నాకు పిల్లము లేదు. ఈ ప్రపంచాన్ని రెండే రెండు, ఒకటి అందం, రెండవది డబ్బు. నీకు అందం ఉంది, నాకు డబ్బు ఉంది. వాస్తవంగా నాకు అట్లాంటి చిత్రాలు ఇష్టం అంటే, కానీ ఇవి అట్లాంటి కథలు బయటికి రావాలి కదా. కొందరికి అట్లా జరిగి ఉంటాయి కదమ్మా. అవును, అందుకనే తీసినాం. అట్లా బాగుంది అన్నారు. 90% మంది బాగుంది అన్నారు. ఒక 10% మంది కొంచెం అట్లా తీసేది లేకుండే అన్నట్టు మాట్లాడారు. చెప్పిన ఇక మళ్ళీ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాము, ఇది ఒకటి అన్న పోర్సు చేసుడికి అట్లా చేసినామని చెప్పిన. ఇక మా చిట్టేదే మా అమ్మాయి అన్నతం కాదు, కానీ మస్తు చేసింది. మళ్ళీ ఏంది తలకాయ పని చెప్తుందా నీకేమన్నా? లేని పెంట తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు. మీ అక్కని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావా? అత్తే రాని, కానీ ఇక్కడ అద్దు, వేరే కాడ కిరాయి ఉండు మాను. నేను అసలు అనుకోలే నేను ఇట్లా యాక్టింగ్ చేస్తా అని చెప్పి. నేను అసలు అనుకోలే. మా మామయ్య మా అక్క సపోర్టు, మళ్ళా మా మామయ్య చెయ్యు అని అన్నాడు. మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఒక్కసారి రాకపోతే సరే ఎన్ని టేక్లన్నా తీసుకోగాని నువ్వు మంచిగా వేయాలరా అని చెప్పినాక నాకు ఇక అదే ధైర్యం అనుకొని చెప్పేసిన. ఇక ఒకటే టేక్లో వచ్చేసింది. ఓయ్, మీ అక్క పటలోనికి మరిగింది నీకు తెలుసా? ఇప్పుడు అన్నిటికే పోయింది అది. అవునా? మా అక్క కాదు మాయమాట చెప్పిండాడు. ఇలా నా చేతులు అయిపోయినాడు. బాయ్. అన్ని సింగిల్ టేకులు, దాదాపు సింగిల్ టేకులు చెప్పినావు, బాగున్నాయి. కాకపోతే టిఫిన్ లేట్ అయితే ఆగాది, తొందరగా కావాలి. అంతే మరి. నీకు ఆ చింతచెట్టు దగ్గర తీసిన సన్నివేశాలు అప్పుడు ఎట్లా అనిపించిందమ్మా నీకు? ఫస్ట్ కొంచెం భయం అయింది, తర్వాత ఇక అంతా మనమే కదా అన్న మనమే అన్నట్టు నేను కూడా ఇక చేసిన, మీరు చేయమన్నారు కాబట్టి. ఈ దండం పెడతా పటేలా, నన్ను వదిలేయురి, నన్ను బలవంత పెట్టకుర్రి. లడ్డు బలవంతంగా తిన్నా తీయగానే ఉంటది. రా హారిక, మొగడు లేని నీకు నా అవసరం, నీకు చాలా అవసరం. నువ్వు ఎప్పుడు నన్ను కోరుకున్నా నా ఇంటి తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు, వీడియో బాగా చేసినావు, యాక్టింగ్ బాగుందని అన్నారు. దయచేసి ఇలా చేసి అనుకోకుండా కథపరంగా ఆలోచించరు. మాదంతా ఒక ఫ్యామిలీ. ఆమె అన్నానే పిలుస్తుంది. మా చిట్టి మా కోడలే. ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు చూడు, వీళ్ళ అన్ననే. నువ్వేనా మనిషివేనారా? మా అన్న కడప చెడగొట్టావురా నువ్వు. మన కుటుంబ పరువులు సరిగొట్టావు నువ్వు. ఇక ఇప్పుడు మనం మా చిట్టికి హస్బెండ్కి క్యారెక్టర్ చేస్తేనే చెల్లెనే పిలుతాడు వాస్తవంగా. పూజ, మా బావ తాయి చచ్చిపోయాయి. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసాయి. కనీసం ఇల్లు కూడా ఉంచకపోయాయి.
ఆడ కిరాయి ఉన్నోళ్ళు మా అక్కను వెళ్ళిపో అన్నారట. అది పాపం నాకు ఏడ్చుకుంటా ఫోన్ చేసి బాధపడబట్టి నాకు మస్తు బాధ అయింది. మరి బంగ్లా ఎప్పుడు కడతారా మరి? చూద్దామన్న తర్వాత, టైం ఉంది కదా. అందుకే ముంగడ జాగా నాన్న అందుకే ఖాళీ గురించి ఇటేసింది కదా. అవును, తాటిపల్లి రోడ్కే ఉంటది కదా, ఇన్నే మెయిన్ రోడ్ ఇన్నే. మెయిన్ రోడ్ ఇదే. ఏంటంటే మనకి ఇప్పుడు కాబట్టి అప్పుడు చిన్నగా కడదాం మళ్ళీ బంగ్లా కడదాం అనుకున్నాడని అట్లా ఆగింది. అట్లనే ఆగింది. ఇక ఇప్పుడు చూద్దాం. ఇక మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేస్తా, కట్టుకుంటా. ఏం కాదు, చికెన్ తెప్పిస్తా, ఇప్పుడు బీర్ తెప్పిస్తా. ఈ రోజు ఇటే ఉండండి. అద్దమ్మా సంతోషం. చికెన్ వద్దు, బీర్ వద్దు. మళ్ళా మనం మనం మంచిగా ఉండాలంటే మనకు దీవెన వీళ్ళేదే కావాలి ప్రేక్షకులది. ఇప్పుడు నన్ను ఎట్లన్నా వాడుకోరి, నాకు 5 లక్షలు కావాలన్నప్పుడు రియల్ గెలిచినావు. ఎందుకమ్మా అట్లా ఎందుకు గెలిచినావు? అంటే ఇక ఆ సీన్ లో నాకు బిడ్డ పానం మంచి లేదు, 5 లక్షలు కావాలని దగ్గరికి వచ్చిన కదా, నాకు అనుకోకుండా ఆటోమేటిక్ గా దుఃఖం వచ్చింది తెలియకుండానే. అమ్మా నేను చచ్చిపోతున్నా. భర్త లేడు అంటే కొందరికి అలసుగా ఉంటది కదా, దాన్ని కూడా కొంచెం బేసిక్ చేసుకుని వీడియో తీయాల్సి వచ్చింది. అందరూ వేరు, నువ్వు వేరు, రా పొదలోకి వెళుదాం. నన్నే కొడతావానే? ఇప్పుడు నేను రేపు ఎత్తా, ఎవడేం చేస్తాడో చూస్తా. నాకు మొగడు లేనంత మాత్రాన నేను తప్పు చేస్తా అనుకుంటున్నావారా? హారిక గారు నటించాలన్న కోరికతో ఇందులోకి వచ్చారు, కానీ వాస్తవానికి అయితే ఈమె చేసే పని విసిరి కుట్టడం. పటేల, మీరు నన్ను ఎట్లన్నా వాడుకోరు. నా బిడ్డకు పానం మంచిగా లేదు, నాకు ఒక 5 లక్షలు ఇయ్యుర్రి. ఎట్లాంటి బట్టలు కుడతావమ్మా ప్రేక్షకులు చెప్పు? మొత్తం లేడీస్ సంబంధించిన ఈ డిజైన్స్ అన్ని కుడతా. బాయ్స్ కుట్టుడు ఉండదు? బాయ్స్ కాదు, ఓన్లీ గర్ల్స్. మరి వీళ్ళు వస్తారు కావచ్చు, అడ్రస్ చెప్పండి మరి. మా అడ్రస్ జగిత్యాల డిస్టిక్, తాటిపల్లి రోడ్ దగ్గరనే ఉంటది మా ఇల్లు, పోషమ్మ టెంపుల్ ముందట. ఇక్కడ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? రాధా అంటారు. రాధా. ఇప్పుడు యూట్యూబ్ రాధా అన్న చెప్తారు ఇక కదా? చెప్తారు. ఇగో మంచి కుడతాడు, మిషన్ ఉన్నది సొంతం. అయితే శంషగాడు అనే చిత్రం శనివారం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది, ఫుల్ కామెడీ ఉంటుంది. ఇక మా చిట్ట అయితే హీరో క్యారెక్టర్ మస్తు సీపురాడు పుట్టుబడి కొడుతుంది. పాపం అన్నకు బాగా తాకినాయి కావచ్చు, అసలు నేను అనుకోలేదు అంత ఘోరంగా కొడతా అని. ఇక యాక్టింగ్ కదా, ఇక దేనికోసమైనా కష్టపడాలని చెప్పి అన్న కూడా కొట్టు, ఏం కాదు కొట్టు అని అన్నాక ఆయనతో కొట్టిన తర్వాత ఇక సారీ అన్న అని చెప్తే ఏ పర్లేదు రా అని అన్నాడు. ఎవతో నీకు తెలియదా? నిజం తెలిసినాక కూడా బుకాయిస్తున్నావా? ఎవతది? అయ్యో, హారిక వాళ్ళ జంట, వాళ్ళ బావ చాలా మంచోడు. ఈమెకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని మరీ నా కాంటాక్ట్ అయ్యి యాక్టింగ్ చేయించమని చెప్పడం జరిగింది. ఈ హారిక వాళ్ళ ఇంట్లో అయితే ఒక కుక్క పిల్ల ఉన్నది. దీని పేరేం పేరమ్మా? చోటు అంట దాని పేరు. మంచిగా ఉంది కదా, తెల్లగా. అక్క కుక్క పిల్లని ఇస్తావా? ఇస్తారా? తీసుకోపో. తీసుకుపోతాం నేనే. తీసుకోపో, పోయేటప్పుడు తీసుకోపోవారా? తీసుకోపోదాం, మంచిగా ఉంది కుక్క పిల్ల. తీసుకోపోరు. చెప్తారా ఇంకేమన్నా ప్రేక్షకులకు? అందరు చూడండి ఎట్లున్నదో, మళ్ళీ కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్తాం మరి. చికెన్ అదే వద్దు, మేము మా ఇంటికి మేము వండుకొని తింటాం. ఎందుకు ఉండమనంటే ఉండ అంటారు. ఇప్పుడు ఎక్కడ పోతారు? సాయంత్రం దాకా ఉండండి. సరే ఇక వెళ్తాం ఇక, ఎందుకంటే చుట్టమే వచ్చి దయ్యమే పట్టద్దు కదా. చికెన్ బీర్ అయిందంటే 1000 రూపాయలు అవుతాయి, ఎవరిని బాధ పెట్టద్దు. ఓకే బాయ్. చూడురి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఇది జనన్ బ్లాగ్స్, ఇది అదో జనన్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ. దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారో దీనికి కూడా అట్లనే సపోర్ట్ అయ్యుర్రి. మమ్మల్ని మంచిగా ముందుకు తీసుకురావాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్. బాయ్.